మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ మెగా డిఎస్సి విడుదలకు రంగం మొత్తం సిద్ధం చేస్తున్నారు. స్వయాన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే మార్చిలో తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకండి, పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. చాలా తక్కువ టైం అనేటువంటిది ఉంటుంది. ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్తూనే ఉంటారు, అసలు నోటిఫికేషన్ వస్తుందా, నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది, అవన్నీ కూడా చెప్తూనే ఉంటారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంబడి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము. వర్గీకరణ అనేటువంటిది కొద్దిగా ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక డిఎస్సికి ఎలాంటి అడ్డంకు అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటిది ఎస్సీ వర్గీకరణ. కాబట్టి తప్పకుండా అయితే గవర్నమెంట్ 100% చేస్తుంది. ఎందుకంటే మొదటి సంతకము సిగ్నేచర్ అనేటువంటిది మెగా డిఎస్సి పైనే పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 100% అయితే డిఎస్సి అనేటువంటిది వస్తుంది. ఇంకా డిఎస్సి వస్తే మనకు ఇంతకుముందు ఉన్నట్టుగా ఒక 90 days కావచ్చు, లేకుంటే 60 days ఆ రకంగా ఉండడానికి అవకాశం అయితే లేదు. ఒక 40 నుంచి 45 days అయితే మనకు ఎగ్జామ్కి ఇస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చెప్తుంది, ఏమని చెప్తుంది, మనకు కామన్గా జూన్ 12 నాటికి తప్పకుండా, అంటే పాఠశాలలు తెరిచేటప్పుడు తప్పకుండా టీచర్లను ఆ రోజు తప్పకుండా మేము నియమిస్తాము, అపాయింట్మెంట్ అనేటువంటిది చేస్తాము అనేటువంటిది పదే చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే 100% ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు డైవర్ట్ అనేటువంటిది కావద్దు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నోటిఫికేషన్ల గురించి చెప్తూనే ఉంటారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ టైం అండి. ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రిపరేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హెవీ కాంపిటీషన్ ఉంది. మనం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు రివిజన్ అనేటువంటిది 3 నుంచి 4 సార్లు చేయండి. ఆ రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ మోడల్ ఎగ్జామ్ అనేటువంటిది, అదే రకంగా గ్రాండ్ టెస్టులు అనేటువంటిది తప్పకుండా రాయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఏం చేస్తున్నారంటే చదువుకుంటూ పోతూనే ఉంటారు, కానీ ఎగ్జామ్స్ ఏవైతే మనము ప్రీవియస్ పేపర్లు కూడా ఇక్కడ రివిజన్ చేయాలండి. ప్రీవియస్ పేపర్లు కావచ్చు, లేకుంటే ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు, ఇవన్నీ కూడా రెడీ అయి ఉండాలి. తర్వాతనే మనము ఎగ్జామ్కు సిద్ధమైనట్టుగా భావించాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం ప్రిపేర్ అయినటువంటి సిలబస్ ప్రకారము 2-3 సార్లు రివిజన్ చేయడం కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడము, వాటిని కూడా రివిజన్ చేయడము, ప్రాక్టీస్ పేపర్స్, అదేవిధంగా దీంతో పాటుగా మోడల్ ఎగ్జామ్స్ లేకుంటే గ్రాండ్ టెస్టులు కూడా తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా రాబోతున్నది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని 100% మన ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తే మనం అనుకున్నటువంటి మన యొక్క టీచర్ జాబ్ అనేటువంటిది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఎలాంటి డీల్ అనేటువంటిది తీసుకోకండి. మీరు చూడండి, అనేక లైబ్రరీస్కి వెళ్ళండి, కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి, ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం అనుకుంటున్నాం. కానీ చాలామంది అసలుకి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను మనం తట్టుకోగలమా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి అటువైపుగా మన ఆలోచన అనేటువంటిది ఉండాలి. చాలామంది చెప్తూనే ఉంటారు, ఇప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఇంకా రాదు, ఇంకా లేట్ అవుతుంది, ఈ రకరకాల విషయాలు అయితే చెప్తూనే ఉంటారు. అవన్నీ కూడా పట్టించుకోకుండా మన ప్రిపరేషన్ని మీరు అలాగే కొనసాగించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం అనేటువంటిది సాధించి తీరుతారనేటువంటిది తప్పకుండా చెప్తున్నాను. సో ఎనీ హౌమిట్లారా, డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్, అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లో ఉన్నాయి. తప్పకుండా వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. దీంతో పాటుగా తప్పకుండా టెక్స్ట్ బుక్ గ్రామర్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. డైలీ ఒక టాపిక్ అనేటువంటిది టెక్స్ట్ బుక్ గ్రామర్లో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.